హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి న్యూ లైవ్ బ్యాచ్ ఎకానమీకి సంబంధించి 150 మార్క్స్కి సంబంధించి చాలా రోజుల నుండి కొన్ని వేల మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి కోర్సు టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎకానమీ ఫుల్ కోర్స్ బైలింగ్వల్ ఇంగ్లీష్ మీడియం లైవ్ కోర్సుకు సంబంధించి కొన్ని వేల మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్త బ్యాచ్ను 17th రోజు నుండి, అంటే రేపు కాక ఎల్లుండి నుండి మనం న్యూ లైవ్ కోర్సును లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే చాలామందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియోని చేయడం జరిగింది. సో చాలామందిలో ఈ పర్టికులర్ కోర్సుకు సంబంధించినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, ఇది లైవ్ కోర్సా రికార్డింగ్ కోర్సా, కంప్లీట్ లైవ్ ఉంటుందా లేదా కొంతవరకు లైవ్ ఉండి మిగతాది రికార్డింగ్ ఉంటుందా అనేటటువంటి అంశాలలో చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ పర్టికులర్ కోర్స్ అనేది కంప్లీట్గా లైవ్ కోర్స్ అండి. కంప్లీట్గా లైవ్ కోర్స్ అంటే మీనింగ్ ఏంటి? సిలబస్ అనాలిసిస్ నుండి మొదలుకుంటే, క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ నుండి మొదలుకుంటే, కంప్లీట్గా ఎగ్జామ్ అయ్యేంత వరకు జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి పరిణామాలను లైవ్లో వివరించడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ రికార్డింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఏముంటాయంటే, ఒక 20 to 30% ఆఫ్ ద సిలబస్ రికార్డింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. లైక్ తెలంగాణకు సంబంధించినటువంటి స్టాటిక్ సిలబస్ ఏదైతే ఉందో, ఇప్పుడు నీటి వివాదాలు వచ్చినాయి, అంతకుముందు ఉన్న సిలబస్లో ఉండే, తర్వాత జరిగినటువంటి సిలబస్లో లేవు. సో అది కావాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. అట్లాంటి వీడియోస్ కానీ, దాని తర్వాత సోషల్ ఇష్యూస్లలో క్యాస్ట్ జెండర్కి సంబంధించినటువంటి స్టాటిక్ పోర్షన్ కానీ, అట్లా మొత్తం 150 మార్క్స్కి సంబంధించినటువంటి సిలబస్లో ఎక్కడైనా కూడా ఇది మారదు ఖచ్చితంగా అనుకునేటటువంటి సిలబస్ ఏదైనా ఉంటే, ఆల్రెడీ మా దగ్గర ఉంటే దాన్ని మాత్రమే రికార్డింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిగతా కోర్స్ అంతా కూడా లైవ్గా ఉంటుంది. ఎక్కడైతే దీనికి అడిషన్ అవసరం లేదు అనేటటువంటి అంశం ఉందో అక్కడ రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఇంప్రూవైజ్ చేసి చెప్పాలి, దీన్ని మాడిఫై చేసి చెప్పాలి, దీన్ని సరికొత్తగా చెప్పాలి అనుకునేటువంటి ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా లైవే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు నేషనల్ ఇన్కంలో ఒక 20 వీడియోస్ ఉన్నాయనుకోండి. ఈ 20 వీడియోస్లలో కొన్ని మళ్ళీ మాడిఫై చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. జీడిపి గురించి మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉందనుకోండి. జీడిపి గురించి కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ జీడిపి గురించి మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉన్నటువంటి క్రమంలో అవి మాత్రమే ఉంటాయి. అంటే మొత్తం కోర్సులో ఒక 120 అవర్స్ ఆఫ్ టీచింగ్ ఉంటే 20 to 30% రికార్డింగ్ ఉంటే కంప్లీట్గా లైవ్ సెషన్ అనేది ఉంటుంది. సో ఇది లైవ్ యాజ్ వెల్ యాజ్ ద రికార్డింగ్కి సంబంధించి చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న. రెండవది వచ్చేసి క్లాస్ టైమింగ్స్ ఏంటి? సో ఇక్కడ మేము చాలా మంది విద్యార్థులను రిక్వెస్ట్ చేసిన తర్వాత అండ్ చాలామంది విద్యార్థుల నుండి మాకు వచ్చినటువంటి రిక్వెస్ట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ మనం ఆల్మోస్ట్ వరుసగా 4 నెలలు ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా వరుసగా 4 నెలలు హయ్యెస్ట్ కమిట్మెంట్ తోటి అండ్ హయ్యెస్ట్ అక్యురసీ తోటి హయ్యెస్ట్ ఫంక్షువాలిటీ తోటి మనం క్లాసెస్ని కంప్లీట్ చేయడం జరిగింది. అనుకున్న సమయానికంటే ముందే క్లాసెస్ని కంప్లీట్ చేసినటువంటి హిస్టరీ మనకుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలామంది ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని, చాలామంది గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, చాలామంది వర్కింగ్ పీపుల్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అండ్ చాలామంది విద్యార్థులు మధ్యాహ్నం మార్నింగ్ అంతా కూడా వాళ్ళ సెల్ఫ్ ప్రిపరేషన్లో కానీ కొన్ని ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ కూడా పోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన క్లాసు ఎవ్రీడే 7 నుండి 9 PM మధ్యలో, అంటే ఎవ్రీడే 2 hours క్లాస్ అనేది ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ పెట్టినట్టుగానే ఈ ఇయర్ కూడా సో ప్రతిరోజు కూడా 2 hours క్లాస్ అనేది ఉంటుంది. సో మండే టు సాటర్డే వరకు క్లాసెస్ ఉంటుంది. సండే డిపెండ్స్ ఆన్
అవైలబిలిటీ అండ్ స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్లను బట్టి చాలామంది సండే స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్ ఉంటాయి, ఈ క్లాసెస్ ఉంటాయి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి టైమింగ్స్ అంటే సాటర్డే సండే మాత్రం టైమింగ్స్ చేంజ్ అవుతాయండి. సాటర్డే యాజ్ వెల్ యాజ్ ద సండే, మండే టు ఫ్రైడే వరకు వీలున్నంత వరకు ఇదే పర్టికులర్ టైంలో క్లాసెస్ అవుతాయి. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లేదా నాకు అనుకోని పరిస్థితులు ఏమైనా ఉంటే తప్ప దిస్ టైమింగ్ విల్ నాట్ బి చేంజ్డ్. 7 to 9 PM ఉంటుంది టైమింగ్స్ సాటర్డే సండే, సబ్జెక్ట్ టు ద చేంజెస్. తర్వాత ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయ్యారు అనుకోండి ఏదన్నా పని వల్ల, సో ఖచ్చితంగా ఆ లైవ్ క్లాసుకు సంబంధించినటువంటి రికార్డెడ్ క్లాస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు లైవ్ క్లాస్ అయిపోయినటువంటి ఒక 10-15 మినిట్స్లో లేదా వితిన్ హాఫ్ అన్ అవర్లోనే ఈ పర్టికులర్ లైవ్ క్లాసు రికార్డింగ్ క్లాస్గా అవైలబుల్గా ఖచ్చితంగా ఉంటుంది. గాట్ ఇట్? సో లైవ్ క్లాస్ మిస్ అయినంత మాత్రాన నేను మళ్ళీ చూడలేనేమో అనుకునేటటువంటి భయం అవసరం లేదు. ఖచ్చితంగా రికార్డింగ్ క్లాస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. రెండోది ఏంటి, చాలామంది సార్ ఎన్నిసార్లు చూడొచ్చు ఈ లైవ్ క్లాసును, రికార్డింగ్ క్లాసును అంటే మీకు ఓపిక ఉన్నన్ని సార్లు చూడొచ్చండి. కొన్ని వందల సార్లు చూసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. నంబర్ ఆఫ్ వ్యూస్ ప్రకారము ఎలాంటి రిస్ట్రిక్షన్స్ మేము లాస్ట్ ఇయర్ పెట్టలేదు, ఈ ఇయర్ కూడా మేము పెట్టదలుచుకోలేదు. సో ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. తర్వాత ఇప్పుడు చాలామంది అడిగేటటువంటి ఇంకొక ప్రశ్న ఏంటి అంటే డెస్క్టాప్ యాక్సెస్ ఉంటుందా? చాలా దాంట్లలో మీకు డెస్క్టాప్ యాక్సెస్ అనేది ఉండదు, ఓన్లీ మొబైల్లో మాత్రమే యాక్సెస్ ఇస్తారు. సో ఎవరైనా ట్యాబ్లో చూసుకోవాలన్నా ఇంకా పెద్ద డివైస్లో కంప్యూటర్లో చూసుకోవాలి అని అనుకునేటువంటి క్రమంలో వాళ్ళకున్నటువంటి భయంతో కానీ ఎక్కువ మంది చూస్తారనేటటువంటి దాంతో కానీ చాలామంది డెస్క్టాప్ యాక్సెస్ ఇవ్వరు. కానీ లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రతి ఒక్కరికి అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ డివైజెస్ని మీరు చూసుకోవచ్చు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా డెస్క్టాప్లో చూసుకోవచ్చు. అండ్ ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా వీడియోస్కి సంబంధించి అంటే ట్యాంపరింగ్కి సంబంధించి అట్లా ఏం చేసినా కూడా మేము ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలే. మీ డివైస్ ఎప్పుడు కూడా బ్లాక్ కాదండి. ఓకే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసినాం. సో విద్యార్థులే కదా, మన విద్యార్థులే కదా, సో వాళ్ళు పెద్దగా ఏం చేస్తారు, మనకున్నటువంటి కోర్సును వింటర్ తప్ప అంతకుమించి ఏమంటారు. ఇంకొక దగ్గర డబ్బులు లేనప్పుడు ఒకే ఐడిని 2-3 కూడా వాడేటటువంటి ఫెసిలిటీ ఉంటుంది. అండ్ చాలా చోట్ల మన క్లాసెస్ని రూమ్లో ఉన్నటువంటి ఒక 4-5 ఉంటే ఒకటే క్లాస్ కొనుక్కొని 5-6 చూసినటువంటి హిస్టరీ కూడా ఉంది. సో దాన్ని కూడా మనం ఏమనలేదు. సో బేస్డ్ ఆన్ దేర్ ఎకనామిక్ ఫీజిబిలిటీ, మీకు ఎకనామికల్గా ఈ కోర్సు కొనేటటువంటి సామర్థ్యం ఉంటే మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే, సో మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్గా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా కోర్సు కొనుక్కొని చూడండి, సో దట్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో వేరే వాళ్ళ మీద ఆధారపడితే సో ఉద్యోగానికి కూడా వాళ్ళ మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా క్లోజ్ ఫ్రెండ్సే క్లోజ్ చేస్తారు మనల్ని. అందుకోసమే మిమ్మల్ని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ పెట్టుకోకుండా మీరు చాలా తక్కువ ప్రైస్ పెడతాం. మనం స్టూడెంట్స్ ప్రో బేసిస్గానే మనం కోర్స్ ప్రైస్ పెడతాం కాబట్టి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి మీ కోర్సు మీరు కొనుక్కొని చూడాల్సిందిగా సో మనవి. తర్వాత ఏ లాంగ్వేజ్లో మనం పాఠాలు చెప్తామంటే లాస్ట్ ఇయర్ కూడా మనము దీన్ని బైలింగ్వల్గా చేయడం అనేది జరిగింది. ఓకే, సో బైలింగ్వల్ కోర్స్ అంటే బోత్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ ద తెలుగు మీడియంలో ఈ కోర్స్ అనేది ఉంటుంది. మన స్లైడ్లో ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది కదా, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా, ఒకవేళ తెలుగులో రాసి ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో బేస్డ్ ఆన్ ది కంటెంట్, బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ద మెటీరియల్, సో సమ్ టైమ్స్ ఐ విల్ బి టీచింగ్ ఇన్ ద ఇంగ్లీష్, సమ్ టైమ్స్ ఐ విల్ బి టీచింగ్ ఇన్ ద తెలుగు. ఓకే, సో స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్లను బట్టి లాస్ట్ ఇయర్ 1-2 క్లాసెస్కి లెంగ్త్ అవుతుందనేటువంటి క్రమంలో ఆ క్లాసును మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది మనం వితిన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే బోత్ లాంగ్వేజెస్కి అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పడం జరిగింది. సో బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఐఎమ్ ఎక్స్పర్టైజ్డ్ కాబట్టి మీరు లాంగ్వేజ్ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మన క్లాసెస్ కనుక వింటే సో అస్సలే తెలుగు రానటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మన క్లాస్ అర్థమవుతుంది, అస్సలే ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళకు తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. రెండోది ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళకి నా యొక్క సంపూర్ణమైనటువంటి అడ్వైజ్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు తెలుగులో ఉన్నటువంటి ప్రతి ఎకానమీ పదాన్ని మీరు ఇంగ్లీష్లో చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే చాలాసార్లు ట్రాన్స్లేషన్స్లలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి. ఒకేసారి అవకాశం వస్తుంది ఉద్యోగం కొట్టడానికి. సో ఎక్కడన్నా మీకు తెలుగులో డౌట్ వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్లోకి వెళ్ళి చూసి అర్థం చేసుకునేటటువంటి
కొంత సామర్థ్యమైన కూడా మీరు సంపాదించాలి. ఆ సామర్థ్యాన్ని సంపాదించుకోవడానికి మీరు ఎక్స్ట్రా పని చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. నా క్లాసెస్ అటెండ్ అయితే చాలు, మీరు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలని కూడా చాలా సులభంగా అర్థం చేసుకొని ఆన్సర్ ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశాలలో ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. మీకు తెలుగు అర్థం కాకుండా, ఇంగ్లీష్ అర్థం కాకుండా ప్రతిదీ కూడా నేను మీకు చూపిస్తాను. రెండవది, ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కనుక నేను చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ఇచ్చింది. బడ్జెట్తో పాటు ఒక 5-6 డాక్యుమెంట్స్ ఇచ్చింది, అన్ని ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. తర్వాత ఇండియన్ ఎకానమీ రివ్యూ అని చెప్పేసి ఒక 200 పేజీలకు సంబంధించినటువంటి ఇంకొక పుస్తకం ఇచ్చింది. దాంతోపాటుగా వైట్ పేపర్ ఆన్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి ఇంకొకటి రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. మన క్లాస్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు వీటన్నిటిని కూడా, అంటే ఇంగ్లీషు తెలుగు పక్క పక్కన పెట్టి ఆ డాక్యుమెంట్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో కూడా అదే డాక్యుమెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా గూగుల్ ట్రాన్స్లేషన్ కాకుండా మీకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లలో తెలుగు మీడియంలో కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం అందిస్తాం. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఎనీ డాక్యుమెంట్, వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, తెలుగులో వస్తే ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో వస్తే తెలుగులోకి చాలా అద్భుతంగా ట్రాన్స్లేషన్ చేయించేటటువంటి ఓకే టీమ్ మా దగ్గర ఉంది. కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి బోత్ ద లాంగ్వేజ్, వెదర్ యూఆర్ ఏ ఇంగ్లీష్ మీడియం గై, వెదర్ యూఆర్ ఏ తెలుగు మీడియం గై, మన క్లాసెస్ని లాస్ట్ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ క్లాసెస్ని చూశారు. కాబట్టి వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నింటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని లాంగ్వేజ్ ప్యాటర్న్లో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా బైలింగ్వల్ క్లాస్ అనేది మనం చెప్తాం. తర్వాత ఈ పర్టికులర్ కోర్స్ మీరు కనుక జాయిన్ అయితే మీరు ఏమేమి నేర్చుకుంటారు అని అంటే, మన యొక్క కోర్సు యొక్క టార్గెట్ ఏంటి అంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో 150 మార్క్స్కి ఏదైతే సిలబస్ ఇచ్చిరో మీకు ఇండియన్ ఎకానమీ కానీ, డెవలప్మెంటల్ అండ్ చేంజెస్ కానీ, అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి 150+ మార్క్స్ని మనము కవర్ చేస్తాం. ఎందుకంటే కొన్ని జనరల్ స్టడీస్లో ఎకానమీ అంశాలు ఉంటాయి, అండ్ రకరకాల పేపర్స్లలో ఎకానమీ అంశాలు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి అంశాలని కూడా నేను మీకు చెప్తాను. ఆ పర్టికులర్ అంశాలన్నింటినీ కూడా అర్థం చేసుకునేటటువంటి విధంగా మనం 150 మార్క్స్ని కవర్ చేస్తాం. అయితే 150 మార్క్స్ని కవర్ చేసేటటువంటి క్రమంలో సిలబస్ను మనం రీస్ట్రక్చర్ చేసుకొని 15 చాప్టర్లను ఏ పద్ధతిలో మనం చదివితే ఎక్కువ లాభం ఉంటుందనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 150 మార్క్స్కి సంబంధించినటువంటి కోర్సును డిజైన్ చేస్తాం. చాలా సైంటిఫిక్ మెథడాలజీ తోటి డిజైన్ చేసినటువంటి కోర్సు. లాస్ట్ ఇయర్ ఎవరైనా క్లాసెస్ ఉంటే గుర్తుంటుంది. తర్వాత లేటెస్ట్ బడ్జెట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఖచ్చితంగా ఈ కోర్సులో ఉంటుంది. లేటెస్ట్ బడ్జెట్ అంటే ఏంది? రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఇంటీరియం బడ్జెట్, తెలంగాణ రాష్ట్రం రిలీజ్ చేసినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇంటీరియం బడ్జెట్ వేరు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వేరు. తర్వాత జూలైలో వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటటువంటి ఫుల్ బడ్జెట్, తెలంగాణ రిలీజ్ చేసేటటువంటి ఫుల్ బడ్జెట్ను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. తర్వాత జూలైలో వచ్చేటటువంటి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, జూలైలో వచ్చేటటువంటి ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణను కూడా దీంట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క అక్షరాన్ని సిలబస్కి అనుగుణంగా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత లేటెస్ట్ రిపోర్ట్స్, నేను ఇంతకుముందు చెప్పినా కదా, వైట్ పేపర్ ఆన్ ఇండియన్ ఎకానమీ, వైట్ పేపర్ ఆన్ తెలంగాణ ఎకానమీ, ద రివ్యూ ఆన్ ఇండియన్ ఎకానమీ, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా రిపోర్ట్స్ వస్తాయి. పిఎల్ఎఫ్ఎస్ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే, ఇట్లా భారతదేశంలో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రకాలైనటువంటి రిపోర్ట్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు రిలీజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా చాలా ఉంటాయి. ఆ రిపోర్ట్స్ అన్నిటిని కూడా మన క్లాస్ రూమ్ సెషన్లో భాగంగా, లైవ్ సెషన్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు సపరేట్గా చదవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత లేటెస్ట్ ఇండెక్సెస్, ఇప్పుడు అటు వరల్డ్ ఎకానమిక్ ఏజెన్సీస్ కానీ, ఇండియన్ ఎకనామిక్ ఏజెన్సీస్ అయినటువంటి నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కానీ రెగ్యులర్గా మరి రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ రెగ్యులర్గా పబ్లిష్ చేసేటటువంటి రిపోర్ట్స్ కూడా మనం లేటెస్ట్ ఇండెక్సెస్ అన్నింటిని కూడా లాస్ట్ ఇయర్ తోటి ఈ ఇయర్కి చాలా మారినాయి కాబట్టి ఆ ఇండెక్సెస్ అన్నింటిని కూడా మనము ఇక్కడ కవర్ చేస్తాం. తర్వాత జూలైలో వచ్చేటటువంటి బడ్జెట్, తర్వాత మీకు ఎప్పటి వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుందో ఈ కోర్సులో అప్పటి వరకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ ఫామ్ అయింది కదా.
16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ మీటింగ్ నిన్న జరిగింది. సో ఇట్లా 16th ఫినాన్స్ కమిషన్ యొక్క బేసిక్స్ అన్ని కాన్సెప్ట్స్ అన్ని చెప్పిన తర్వాత దాని యొక్క డెవలప్మెంట్స్ కూడా రెగ్యులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 150 మార్క్స్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగానే నేను ఇంతకుముందు చెప్పినట్టు సో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బడ్జెట్, ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ జనవరి 2024లో ఎకనామిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంటు. తర్వాత ఇక్కడ చూడండి వైట్ పేపర్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్లో ఉంది. సేమ్ ఇక్కడ ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో కూడా మనం అట్లాంటి డాక్యుమెంట్స్ని పబ్లిష్ చేసి మీకు అందించి దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు వచ్చేటటువంటి ప్రతి రిపోర్టు ప్రతి అప్డేట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి ప్రతి కరెంట్ అఫైర్ని కూడా ఈ పర్టికులర్ కోర్సులో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఎకానమీ అనేటటువంటి ఒక పుస్తకాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఈ పర్టికులర్ అంశాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ కోర్సులో. తెలంగాణ స్టేట్ అట్ ఏ గ్లాన్స్ 2023 అని చెప్పేసి ఇది తీసుకొచ్చారు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంతోపాటుగా ఇంటీరియం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చింది ప్రభుత్వం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం అని చెప్పేసి వైట్ పేపర్ అందు తెలంగాణ ఎకానమీ అని చెప్పేసి ఇంకొక దాన్ని తీసుకొచ్చారు, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జూలైలో వచ్చేటటువంటి కొత్త సర్వే, జూలైలో వచ్చేటటువంటి కొత్త బడ్జెట్, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, న్యూ టూరిజం పాలసీ, ఇట్లా తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ పర్టికులర్ కాంటెక్స్లో భాగంగా మనం తెలంగాణ ఎకానమీలో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో కోర్సులో భాగంగా ఏమేమి మాట్లాడుకుంటాం మనం, ప్రతి అంశాన్ని కూడా కాన్సెప్షువల్గా డిస్కస్ చేసేటటువంటి ప్రాక్టీస్ మన కోర్సులో ఉంటుంది. ఇంతకుముందు క్లాసెస్ విన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. సో స్క్రాచ్ నుండి ఎకానమీ గురించి నాకు ఏబీసీ కూడా తెలియదు అనేటటువంటి వ్యక్తుల నుండి మొదలుకుంటే ఆర్ట్స్, సైన్స్, బీఏ, ఎంఏ, ఎంఎస్సి, పీజీ, బీటెక్, ఎంబీబీఎస్ నువ్వు ఏం చదివినా సరే ఎకానమీలో నీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఈ జీరో నుండి నిన్ను ఎకానమీలో ప్రో చేసేటటువంటి వరకు మేము కాన్సెప్షువల్ క్లారిటీ అనేది ఇస్తాము. ఒక చిన్న బ్రదర్ చెప్తున్నట్టుగా మీ క్లాసెస్ ఉంటాయి. తర్వాత కంటెంట్ వైజ్ ఒక పర్టికులర్ అంశానికి సంబంధించి ఒక పర్టికులర్ సబ్ టాపిక్కి సంబంధించి ఎంత కంటెంట్ ఉంటుంది, తెలుగులో ఎంత కంటెంట్ ఉంది, ఇంగ్లీష్లో ఎంత కంటెంట్ ఉంది, అఫీషియల్గా మీరు నేర్చుకోవాల్సినటువంటి కీవర్డ్స్ ఏంటి, ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మన క్లాస్ రూమ్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎకానమీకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ కానీ నిమోనిక్స్ అంటే బండ గుర్తులు. సో ఎట్లా చదివితే మీరు ఓవర్కమ్ అవుతారు, ఏది చదవాలి, ఏది ముందు చదవాలి, ఏది వెనుక చదవాలి, ఒక అంశాన్ని నేర్చుకునేటప్పుడు ఎట్లా అప్రోచ్ కావాలి అనేటటువంటి ప్రతి అంశాన్ని ప్రతి స్ట్రాటజీని కూడా నేను డిస్కస్ చేస్తాను. ఒక్కొక్క చాప్టర్లో మనకు 20 to 40 సబ్ టాపిక్స్ ఉంటాయి. మొత్తం 15 చాప్టర్స్ అన్నాం కదా, ఈ 15 చాప్టర్స్లలో కూడా ఒక్కొక్క చాప్టర్లో మనం 20 to 30, 40, 50 సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ప్రతి సబ్ టాపిక్ని కూడా మనం లైవ్ సెషన్లో భాగంగా డిస్కస్ చేస్తాం. తర్వాత ఒక సబ్ టాపిక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్ పేపర్లో కనుక వస్తే ఆ కరెంట్ సబ్ టాపిక్స్ని కూడా జోడించి ఆ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలని మీకు పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి బాధ్యత నాది. తర్వాత ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత లైవ్ డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. ఒకవేళ ఆడియో అవైలబుల్గా ఉందనుకోండి, లాస్ట్ ఇయర్ లాగా ఇప్పుడు లైవ్లో ఆడియో అవైలబిలిటీ లేదు. ఒకవేళ ఆడియో అవైలబిలిటీ కనుక ఉంటే 100% ఆడియో అవైలబిలిటీ తోటి మీ డౌట్స్ని స్వీకరిస్తాం. లేదు అంటే నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ కూడా తెలుసు, 6301741992. దీనికి మీరు వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా సో డౌట్ కనుక పెద్దగా ఉంటే సో దాని నుండి మీరు వినొచ్చు. ఎక్స్ట్రీమ్ డౌట్స్ ఉంటే ఒకరోజు మొత్తం డౌట్స్ క్లియరింగ్ సెక్షన్ పెడతాం. ప్రతిరోజు కూడా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ ఉంటుంది 2 గంటలలో. బ్రేక్ మధ్యలో మీరు డౌట్స్ అడగొచ్చు. అయిపోయిన తర్వాత క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సో మీకు టైం ఇస్తాను, మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను అడగొచ్చు. సో పర్సనల్గా అడగాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేస్తే అక్కడ కూడా చేస్తాను. ఈ యాప్లో మెసేజ్ చేసినా కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేటటువంటి బాధ్యత మాది. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు డెస్క్టాప్ యాక్సెస్ ఉంటుంది, మొబైల్ యాక్సెస్ ఉంటుంది. నంబర్ ఆఫ్ వ్యూస్ పైన కానీ నంబర్ ఆఫ్ వాచింగ్ అవర్స్ పైన కానీ ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. నో డివైస్ రిస్ట్రిక్షన్స్ అనేటటువంటి అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్, ఆల్రెడీ మేము మీ కోర్సు సబ్స్క్రైబ్ చేసుకున్నాం.
ఒకసారి 3 నెలలకు తీసుకున్నాం, ఒకసారి 2 నెలలకు తీసుకున్నాం, రీసెంట్గా కూడా మీ కోర్సు తీసుకున్నాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది మన స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికి ఇస్తున్నటువంటి ప్రామిస్ ఏంటి అంటే, మీ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుందో, కొంతమంది వ్యాలిడిటీ 1 నెలనే ఉంటుంది, కొంతమంది వ్యాలిడిటీ 2 నెలలు ఉంటుంది, కొంతమందికి 4 నెలలు 6 నెలల వ్యాలిడిటీ కూడా ఉండొచ్చు. సో మీ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుందో, మీ వ్యాలిడిటీకి సంబంధించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి అంశాలు కాకుండా, ఓకే, లాస్ట్ ఇయర్ అంశాలు కాకుండా కొత్తగా చెప్పేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, సో ఇండియన్ బడ్జెట్ కానీ, ఎకనామిక్ సర్వే కానీ, తర్వాత కొత్త రిపోర్ట్స్ కానీ, కొత్త కరెంట్ అఫైర్స్ కానీ, కొత్త చేంజెస్ కానీ, సో కొత్త స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో ఆ క్లాసెస్ మొత్తాన్ని కూడా మీ కోర్సులో కూడా మేము అప్లోడ్ చేస్తాము. ఒకవేళ బడ్జెట్ లాంటి అంశాలు డిస్కస్ చేస్తుంటే మీకు లైవ్గా వినేటటువంటి ఆప్షన్ కూడా ఇస్తాము. సో 3 థింగ్స్ నేను చెప్తున్నాను. ఒకటి, మీ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు నేను ఏవేవైతే లేటెస్ట్ అంశాలు చెప్తానో, అంటే అక్కడ కవర్ కానటువంటి అంశాలు ఏవైతే చెప్తానో ఆ అంశాలన్నీ కూడా మీ కోర్సులో అప్లోడ్ చేస్తాం. రెండోది ఏంటి, ఇంకా లేటెస్ట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేసేటప్పుడు 100% మీరు లైవ్ వినేటటువంటి ఆప్షన్ కూడా నేను కలిగిస్తాను. ఓకే, సో ఇది ఓల్డ్ స్టూడెంట్స్కి మేము ఇచ్చేటటువంటి ప్రాక్టీస్. సో మీరు ఉన్న కోర్సును కరెక్ట్గా వినండి, లేటెస్ట్గా ఉండేటటువంటి అంశాలు కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి అక్కడ ఒక ఫోల్డర్ పెట్టేసి అక్కడ ఈ క్లాసెస్ మొత్తాన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి యూ నీడ్ నాట్ వరీ. తర్వాత ఇప్పుడు మీ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ వ్యాలిడిటీ తర్వాత కొత్త కోర్స్ కొనొచ్చా లేదనేటటువంటి అంశాలన్నీ మీరే బేరీజ్ వేసుకొని చూడండి. సో దాని తర్వాత కోర్సు ఫీ ఎంత, చాలామంది అడుగుతున్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే కోర్స్ ఫీ ఎంత. నార్మల్గా మేము లాస్ట్ ఇయర్ పెట్టుకున్నటువంటి ఎక్విప్మెంట్కు, మా ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మా టెక్నీషియన్స్, మా ట్రాన్స్లేటర్స్ వీళ్ళందరినీ కలిపితే ఈ కోర్సు యొక్క ఫీజు ఖచ్చితంగా అంటే బయట ఉన్నటువంటి చాలా అంశాలతోటి పోల్చుకుంటే 9,999 రూపాయలు ఈ కోర్సు యొక్క యాక్చువల్ వాల్యూ అండి. ఎందుకంటే 150+ అవర్స్ ఆఫ్ టీచింగ్ మేము చేస్తాం కాబట్టి 150+ అవర్స్ ఆఫ్ టీచింగ్కు ఈ పర్టిక్యులర్ కోర్స్ ఫీజు అనేది మేము నిర్ణయించడం జరిగింది. అయితే చాలామంది విద్యార్థుల యొక్క రిక్వెస్ట్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని వేల మంది విద్యార్థులకు హెల్ప్ చేయాలి అనేటటువంటి సంకల్పంతో కమర్షియల్గా ఆలోచించకుండా, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 పోస్ట్పోన్ అయినప్పుడు ₹1కి 4 నెలల వ్యాలిడిటీ తోటి జస్ట్ ₹1కే కోర్స్ ఇచ్చిన నేను. ఎంతమంది ఎన్రోల్ చేసుకొని క్లాసెస్ విన్నారంటే 43,000 పీపుల్ మన కోర్సును ₹1కే కొని క్లాసెస్ వినడం అనేది జరిగింది. 4 నెలలు విన్నారు. సో దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. స్టూడెంట్స్కి సంబంధించి ఎంతోమందికి వరుసగా ఎక్స్టెన్షన్స్ చేసినటువంటి హిస్టరీ కూడా మన చౌటీస్ ఎకానమీకి ఉంది. సో ప్రో స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు ఇంత పెద్ద కోర్సు ఫీజును చాలామంది విద్యార్థులు భరించలేరు కాబట్టి మరి అర్లీగా వచ్చి మమ్మల్ని నమ్మి మా కోర్సులో జాయిన్ అయ్యేటటువంటి వాళ్లకు, ఎందుకంటే మాకు 100 మెంబర్స్ ఉంటే చాలండి క్లాస్ రూమ్ సెషన్లో. ఈ 100 మెంబర్స్కు చాలా అద్భుతంగా మా శక్తి వంచన లేకుండా మీ అందరికీ 150కి అట్లీస్ట్ 135+ మార్క్స్ పొందేటటువంటి విధంగా తయారు చేయాలనే సంకల్పంతో మనము ఈ క్లాసెస్ని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ 9,999 రూపాయలకు ఉన్నటువంటి కోర్సు 90% డిస్కౌంట్ తోటి, ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నామండి, 90% డిస్కౌంట్ తోటి మేము 999 రూపాయలకే ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దీనికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని అవి ఇవి కొన్ని ఏమైనా ఉంటే అవి ఎక్స్ట్రా ఉంటాయి. అదర్వైజ్ మా ప్రైస్ వచ్చేసి 999 రూపాయలు. తర్వాత ఏ రోజు వరకు ఇది అవైలబుల్ ఉంటుంది, సంవత్సరం అంతా ఇదే ప్రైస్ ఉంటుందంటే మాకు అసలు వర్కౌటే కాదు ఈ ప్రైస్. ఓన్లీ ఎక్కువ మందికి ఇవ్వడం ద్వారా చాలా తక్కువ ప్రైస్ తోటి ఇచ్చి దీన్ని సస్టైన్ చేయాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో, టెక్నిక్ తోటి మేము 10,000 రూపాయల కోర్సు ప్రైజ్ను 1,000 రూపాయలకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఓన్లీ 16th and 17th రోజు మాత్రమే అవైలబుల్గా ఈ ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలామందికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఈ ప్రైస్కి ఇవ్వండి అంటే మాకు నిజంగా సాధ్యం కాదు. ఎందుకంటే మాది పెద్ద వ్యవస్థ కాదు, మీ అందరికీ కూడా తెలుసు. మేము చాలా గత 6-7 నెలల నుండి మేము అన్ని ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ వాటన్నిటిని కూడా భరిస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి
అట్లని చెప్పేసి ఈ ప్రైజ్ మొత్తాన్ని కూడా మీ పైన నూకి ఏవో లాభాలు గడించాలి అనేటటువంటి ఉద్దేశం కూడా కాదు. కాబట్టి మీరు అనుకున్నటువంటి ప్రైజ్కు, ఎందుకంటే ఈ ప్రైజ్ వ్యాలిడిటీ ఎంత అని చెప్పేసి చాలామంది అడుగుతారు. ఈ ప్రైజ్ వ్యాలిడిటీ ఎంత సార్, మళ్ళీ మళ్ళీ కొనాల్సి వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలామంది విద్యార్థులు రిక్వెస్ట్ చేయడంతో ఈ 999 యొక్క వ్యాలిడిటీని మేము 1 ఇయర్ ఇస్తున్నామండి. 999 యొక్క వ్యాలిడిటీని ఎన్ని రోజులు ఇస్తున్నామండి? 1 ఇయర్ వ్యాలిడిటీ, 365 డేస్ మేము వ్యాలిడిటీ ఇస్తాము. 999 రూపీస్ కంటే ప్రతిరోజు మీరు ₹2.50 ఖర్చు చేస్తే సరిపోతుంది. మీరు గ్రూప్ 2కు సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్సును మీరు అందుకోవచ్చు. ఎందుకు 1 ఇయర్ పెట్టిరు సార్, 6 నెలల్లో పెడతారు కదా మీరు అని చెప్పేసి చాలామంది అడగచ్చు. సో జూలైలో మళ్ళీ కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది. 6 నెలలు పెడితే ఆగస్టులో మీ కోర్సు అయిపోతుంది. కొత్త బడ్జెట్ వస్తుంది జూలైలో. తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ యొక్క డేట్స్ ఇంతవరకు రాలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారము ఏప్రిల్లో మేము ఫేజ్ 1 నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏప్రిల్లో ఒకవేళ ఫేజ్ 1 నోటిఫికేషన్ ఇచ్చినా లేదా పాత డేట్స్ను మళ్ళీ ప్రకటించినా కనీసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎగ్జామ్ దగ్గర డేట్స్లలోనే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆగస్టులో జరగని, జూలైలో జరగని, సెప్టెంబర్లో జరగని ఎగ్జామ్, అక్టోబర్లో జరగని, నవంబర్లో జరగని, జనవరిలో జరగని, ఫిబ్రవరిలో జరగని. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 16, 17వ తారీఖు వరకు మేము మీకు ఈ వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఈ కోర్సుకు సంబంధించి మళ్ళీ 6 నెలల తర్వాత మీరు కొనాల్సిన అవసరం లేదు. కానీ ఒక కండిషన్ ఏంటి అని అంటే, ఈ కోర్సు 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది 16వ తారీఖు, 17వ తారీఖు ఈ 2 రోజులు మాత్రమే కొనుక్కున్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ని నమ్మి, మా కమిట్మెంట్ని నమ్మి, మా టీచింగ్ స్టైల్ని నమ్మి ఎవరైనా మా ఇన్స్టిట్యూట్ మీద ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లో చౌటీస్ ఎకానమీ అని కొట్టండి. అక్కడ మీకు ప్లే స్టోర్ వస్తుంది, అక్కడ రివ్యూస్ ఉంటే చదువుకోండి. లేదా వేరే విద్యార్థులను అడగండి ఎట్లా ఉంటుంది కమిట్మెంట్గా, లైవ్ క్లాసెస్ ఎట్లుంటాయి, మీరు ఏమేమి నేర్చుకోవచ్చు అనేది. సో 16th and 17th రోజు మాత్రమే ఈ పర్టికులర్ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. 16th and 17th తర్వాత మీరు ఎంత కొనుక్కోవాలి అని ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రైజ్ మాత్రం ఉండదు, ఈ వ్యాలిడిటీ ఉండదు. నెక్స్ట్ ఇచ్చేటటువంటి ఆఫర్ అంతా కూడా 4 నెలలకు మాత్రమే మేము ఆఫర్ ఇస్తాం. అది కూడా ఈ ప్రైజ్ పెంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ వర్కబుల్ ఫర్ అస్. ఏదో ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఒక గైడెన్స్ ఇవ్వాలి కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరెవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో 2 నెలలు, 1 నెలల వ్యాలిడిటీ మాత్రమే ఉన్నటువంటి పాత స్టూడెంట్స్, 3 నెలల వ్యాలిడిటీ ఉన్నటువంటి పాత స్టూడెంట్స్ కూడా కొత్త కోర్సు కొనుక్కోండి. సో దట్ మీకు రాబోయేటటువంటి 7 నెలలకు సంబంధించినటువంటి వ్యాలిడిటీ యాడ్ అవుతుంది. లేదు సార్ నాకు 3 నెలలు ఉంది, 3 నెలల వరకు క్లాసెస్ వినేసి ఊకుంటే కూడా అది మీ ఇష్టం. ఓకే, సో కోర్సు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జాయిన్ కండి. డౌట్స్ ఉన్నోళ్ళు, అనుమానం ఉన్నోళ్ళు, సందేహాలు ఉన్నోళ్ళు మా కోర్సు జాయిన్ కావాల్సినటువంటి అవసరం లేదండి. ఓకే, సో ఎవరైతే ఖచ్చితంగా ఈ కోర్సులో మేము ఇది నేర్చుకుంటాం, మేము చెప్పింది నేర్చుకుంటాం అనేటటువంటి డిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళు, సీరియస్ ఆస్పిరెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ కోర్సులో జాయిన్ కండి. సో 999 రూపీస్ 16th and 17th మాత్రమే. అంటే రేపు నేను లింక్ ఓపెన్ చేస్తాను. సో రేపు మీరు పర్చేజ్ చేయండి. 17th నుండి లైవ్ క్లాసెస్ ఈవినింగ్ 7 PM నుండి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. గాట్ ఇట్. సో ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మేము ఇస్తున్నాం. ఇంకా మీకు ఈ కోర్సు మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అంటే, ఇంకొకటి మెటీరియల్ గురించి చెప్పలేదు నేను. మెటీరియల్ వచ్చేసి మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఒక నోట్స్ పెట్టుకొని, ఓకే, ఇది మాకు టీచింగ్ మెథడ్లో ఇది ఒక ప్రాక్టీస్ అండి. నోట్స్ పెట్టుకొని మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. తెలుగు వాళ్ళు తెలుగు నోట్స్, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ నోట్స్ రాసుకోవాలి. మొత్తం చాప్టర్ అయిపోయిన తర్వాత మేము మా స్లైడ్స్లలో ఏదైతే నోట్స్ మేము డిస్కస్ చేస్తామో ఆ స్లైడ్స్ని అప్లోడ్ చేస్తాం మేము. యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ దట్. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాము అని అంటే, ఒకవేళ మాకు కాంప్రహెన్సివ్ బుక్ కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ కాంప్రహెన్సివ్ బుక్కే మాకు కావాలనుకునేటటువంటి వాళ్ళు, మేము ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 150 మార్క్స్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా కంప్లీట్ కాంప్రహెన్సివ్నెస్లో లేటెస్ట్ అప్డేట్స్ తోటి తీసుకొస్తా ఉన్నాం. సో
తర్వాత ఎవరికైనా కావాల్సినప్పుడు ఈ బుక్స్ కొనుక్కోవచ్చు. ఈ బుక్స్కు ఈ కోర్సు ఫీజుకు సంబంధం లేదు. బుక్స్ సపరేట్గా కొనాల్సి ఉంటుంది. మీ అందరికీ కూడా తెలుసు, మేము బుక్స్ తెచ్చినా కూడా లోయెస్ట్ ప్రైస్లో, ముఖ్యంగా మన కోర్సు పర్చేజ్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ బుక్స్ ఇవ్వాలి అనేటటువంటి ఒక ఐడియాను, ప్లాన్ను మేము చేస్తున్నాం. సో వీళ్ళకు కూడా సో ఆ లోయెస్ట్ ప్రైస్లో మేమే మీ ఇంటికి బుక్ పంపించేటటువంటి ఫెసిలిటీ చేస్తాం. రీసెంట్గా మేము తెలంగాణ ఎకానమీ 100 రూపాయలకే ఇచ్చినాం బికాజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ రిక్వెస్ట్. సో ఈ బుక్స్ను కూడా లోయెస్ట్ కాస్ట్లో ఇస్తాం. ఓకే, సో ఒకటి మీరు క్లాస్ రూమ్ నోట్స్ రాసుకోవాలి. చాప్టర్ అయిపోయిన తర్వాత మేము మీకు ఒక నోట్స్ పంపిస్తాము. ఓకే, ఆ నోట్స్ తోటి కూడా మీరు సాటిస్ఫై కాకపోతే మాకు బుక్ ఉంటే బాగుంటుంది సార్ రివిజన్ కని అంటే మేము తీసుకొచ్చేటటువంటి బుక్ కూడా తీసుకోవచ్చు. ఇది మెటీరియల్కి సంబంధించినటువంటి అప్డేటు. సో ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లైవ్ కోర్సుకు సంబంధించినటువంటి అప్డేటు. త్వరలో టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇస్తాను. సో టెస్ట్ సిరీస్ ఈసారి మరి ఇంటీరియం బడ్జెట్ అంటే కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్, లేటెస్ట్ ఇండెక్సెస్ అన్నిటితోటి కలిపి కొత్త టెస్ట్ సిరీస్ను కూడా మేము లాంచ్ చేయబోతున్నాం త్వరలో. సో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇస్తాను. సో గ్రూప్ 1 మెయిన్స్ 150 మార్క్స్కి సంబంధించినటువంటి కోర్సు కూడా వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు పిక్చర్. సో గ్రూప్ 1 మెయిన్స్ 150 మార్క్స్కి సంబంధించినటువంటి మెయిన్స్ కోర్సు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి బైలింగ్వల్ కోర్సు కూడా, అంటే ఇది మెయిన్స్ అయితే తెలుగు సపరేట్ ఉంటుంది, ఇంగ్లీష్ సపరేట్ ఉంటుంది. సో దాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవి మరి గ్రూప్ 2, 3కి సంబంధించినటువంటి అంశాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగండి. సో ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు డౌట్స్ అడగండి. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఆల్.